డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గోల్డ్ రేట్లు పెరగనున్నాయా, తగ్గనున్నాయా? ఈ ప్రశ్న ప్రతిరోజు మనం వేసుకుంటున్నదే. భారతదేశంలో గోల్డ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు తెలుసు. ముఖ్యంగా రాబోయే పండుగ రోజులు, దసరా, దివాళీ వస్తున్న సందర్భంగా, పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతున్న సందర్భంగా, మంచి రోజులు, ఎక్కువగా గోల్డ్ అవసరం ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ రేటు తగ్గుతుందా పెరుగుతుందా అని ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఒక ఆతృత. ఈ ఆతృతని మనం కొంచెం జాగ్రత్తగా ప్రపంచ పరిస్థితులు పరిశీలించినట్టయితే గోల్డ్ రేటు పెరగడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రాబోయే 2-3 నెలలు, నవంబరు, డిసెంబర్ వరకు కూడా రేట్లు పెరిగే లక్షణాలే కనబడుతున్నాయి, కానీ తగ్గే లక్షణాలు పెద్దగా లేవు. తగ్గినా 1-2 రోజులు ఏవైనా తగ్గి మళ్ళీ వెంటనే పుంజుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానికి కారణాలు ఏమిటంటే, ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క బ్యాంకు ఆ ప్రభుత్వ లావాదేవీలన్నీ జరుపుకోవడానికి ఉండే బ్యాంకుని సెంట్రల్ బ్యాంక్ అంటారు. అలాగా చైనీస్ సెంట్రల్ బ్యాంకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా గోల్డ్ కొని నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో ఉన్నటువంటి నిబంధనలు, అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ చాలా కఠినమైన నిబంధనలు గోల్డ్కి చైనా ప్రభుత్వం విధించింది. దాన్ని సరళీకృతం చేస్తోంది. ఆ కఠినమైన నిబంధనల నుంచి సరళమైన నిబంధనల వైపు చైనా మొగ్గుతోంది. అంటే ఎక్కువగా గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలుగా అవకాశాలని కల్పిస్తోంది. అంటే ఎక్కువగా మరి గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినప్పుడు చైనాలోకి ఉధృతంగా గోల్డ్ రావడానికి అవకాశం ఉంది. చైనా ప్రభుత్వం ఎక్కువగా కొనుక్కొని పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే చైనా ప్రజలు కూడా ఎక్కువగా దాన్ని వాడడానికి అవకాశం ఉంది. దాని ప్రభావం కూడా అన్ని దేశాల మీద, బంగారం మీద ఉండే అవకాశం ఉంది. బంగారానికి రేటు కొంచెం పెరగడానికి పాసిబిలిటీస్ ఉంది. అలాగే ట్రంప్ యూరోపియన్ దేశాలకు సంబంధించిన సమ్మిట్లో మన మోడీ గారు పాల్గొనలేదు. కానీ ప్రొఫెసర్ జయశంకర్ మన దేశం నుంచి విదేశాంగ మరి ఆయన శాఖ చూస్తున్నారు. ఆయన అక్కడ ప్రత్యేకంగా పాల్గొన్నారు. అలాగే పీయూష్ గోయల్ గారు కూడా చెప్పినటువంటి మాటలను బట్టి ఆలోచిస్తే, యూరోపియన్ కంట్రీస్ సమ్మిట్లో ప్రత్యేకంగా ట్రంప్ చెప్పినటువంటి విధానం ఏమిటంటే, మేము భారతదేశాన్ని వదులుకో, చైనా వైపు, రష్యా వైపు వెళ్తున్న భారతదేశాన్ని తిరిగి మా వైపు తెచ్చుకుంటాం, మేము సుంకాలను కూడా తగ్గిస్తాం, నవంబర్లోగో మొత్తం టోటల్గా ఈ సమస్య పోయి తిరిగి గతంలో లాగే భారతదేశంతో మేము వ్యాపారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అన్న మాట చాలామందికి, చాలా యూరోపియన్ దేశాల లోపల భారతదేశం వైపున ఎక్కువగా వారు ఆలోచించటం, ట్రంప్ చెప్పిన తర్వాత యూరోపియన్ దేశాలు కూడా ఎక్కువగా మనతో వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం. అలాగే మన సెంట్రల్ బ్యాంకు, అంటే మనకున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ గుర్తిస్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ నిల్వల్ని పెట్టుకోవాలి, ఎక్కువ కొనుక్కోవాలి బంగారాన్ని తీర్మానం చేయటం వల్ల మరి బంగారాన్ని ఎక్కువ నిల్వలు చైనా మార్కెట్, భారతదేశం లాంటి పెద్ద దేశాలు పెద్ద ఎత్తున బంగారం కొని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే ఆ ఎఫెక్టు గోల్డ్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి మనకు ఏదైతే ఇప్పుడు డాలర్ ఉందో, ఆ డాలర్ కూడా దాని యొక్క విలువ క్షీణించిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. దాని ప్రభావం కూడా గోల్డ్ మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మనకు నవంబర్, డిసెంబర్ వరకు గోల్డ్ రేటు కొంత పెరుగుతూనే పోయే అవకాశాలు కనపడుతున్నాయి తప్ప బాగా క్షీణించే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. దీన్ని బట్టి ఎవరైనా భారతదేశంలో మహిళలు మరి ఇంటికి కావాల్సినటువంటి గోల్డ్ ఏదైనా కొనుక్కోదలుచుకున్నా, గోల్డ్ ఏదైనా నిలవ పెట్టి మన దగ్గర ఉన్న డబ్బుకు గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే డబ్బు పెరుగుతుందని ఆలోచించినా, అలాంటి వారందరూ కూడా మరి గోల్డ్ని ఎక్కువగా కొనుక్కోవడానికి ప్రయత్నం చేసి నిలవబెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు. తద్వారా వారు కొంత లాభపడే అవకాశాలు ఉన్నాయి, కానీ నష్టపడరు. కొంత మార్కెట్ మాత్రం కిందికి చూపించట్లేదు, పైకి చూపిస్తుంది. గోల్డ్ రేటు స్థిరంగా పెరగడానికే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ దేశాల యొక్క పరిస్థితుల్ని పదే పదే మనం పరిశీలించినప్పుడు తగ్గుముఖంలో కాకుండా పెరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో గోల్డ్ కనబడటం వల్ల ప్రముఖులైన వారు, మరి నిపుణులైన వాళ్ళందరూ కూడా అన్ని దేశాలలో కూడా సూచిస్తున్న విధానం ఏమిటంటే, ప్రపంచ మార్కెట్లో
గోల్డ్ రేటు పెరిగేది తప్ప తగ్గదు. దాని మీద ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా నష్టపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా పెరుగుదలే చూపిస్తోంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల లాభపడతారు. వారెవరు నష్టపోరు అనేటువంటి విషయంగా తెలియజేయడం జరుగుతోంది. దీనికి తోడుగా ట్రంప్ యొక్క సుంకాల విషయంలో కూడా భారతదేశంతో మళ్ళీ చర్చిస్తూ అది వీలైనంత తొందరగా తగ్గించాలనే కోరికతో ఉన్నారు కాబట్టి దాని ప్రభావం కూడా దేశం మీద పడేటట్టుగా ఉంది. భారతదేశం లోపల ఈ రేటు వీలైనంత వరకు బంగారం మీద పెరిగే అవకాశం, మిగిలినటువంటి వాటి మీద కొంత క్షీణదశకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరి దాంతోపాటు వెండి కూడా పెరిగే అవకాశాలు ముఖ్యంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రెండు లోహాల మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే వారు నష్టపోయే అవకాశం లేదనేది మరి స్పష్టంగా మనకు కనబడుతున్న విషయం.